కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం రద్దు చేయాలని కోరుతూ కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. సోమవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ జిల్లా పరిషత్ సెంటర్ సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. కార్మికుల పని గంటలు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానం రద్దు చేయాలని, ఏ రంగంలో పనిచేసే కార్మికులకైనా కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్ తో పాటు రాజ్ తలుపులమ్మలు మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి నేతల హామీలు చూసి జీతాలు పెరుగుతాయని, కార్మికుల బ్రతుకులు బాగుపడతాయని ఎంతగానో ఆశించామని అన్నారు. జీతాలు సరిపోక ఒక డ్యూటీ అయిన తరువాత మరొక వృత్తి చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. జీజీహెచ్ మాతా శిశు విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ప్రదర్శన జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరలా జీజీహెచ్ కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ, నగర కో కన్వీనర్ పనివెలి వీరబాబుతో పాటు శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు జె శేషు, ఆర్ రమేష్, ఎస్ వాసు, బి కృష్ణవేణి, మీసాల కుమారి, జి రమణమ్మ, వివిఎన్ కుమార్, ఎం రవీలతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ నాయకులు భాగ్యలక్ష్మి, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడతారు. కాబట్టి అది మీకు సంబంధం కాదు. గతంలో మీకు తెలుసు, కార్మికుల జోలికి వస్తే కనుక ఏం జరిగిందో. ఆనాడు ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్లు గుర్రాలు దక్కించినప్పుడు మీ ప్రభుత్వ పత్రం అయిపోయి కూర్చుంది. ఆ పరిస్థితి మళ్ళా రానివ్వకండి. దయచేసి మా కార్మికులు అంటే కొంచెం చిన్న చూపు చూడొద్దు. మీకు చేతన అయితే సాయం చేయండి, లేదంటే గద్ద దిగండి. వేరే వాళ్ళు చేస్తారు. అంతేగాని ఉన్న పనిదినాలు పెంచుకుంటూ పోతే ఇక చూస్తూ ఊరుకున్న లేరు. మన గుంటూరులో ఒక శానిటేషన్ వర్కర్స్ పై ఒక జనసేన కార్పొరేటర్ చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. ఆడికి చెప్తున్నాం మేము, ఆ శానిటేషన్ కాదు, ఎక్కడికైనా సరే ఏ వర్కర్ మీ తొక్క ఉలిసేస్తామని చెప్తాం మీ సభాముఖంగా. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా మీ దృష్టి పెడతాం. ఎందుకంటే పెళ్లి కోసం అంత ఆశామాషిగా లేదు. మేము ఎంత కష్టపడుతున్నామో ఏం చేస్తామని మీకు తెలుసు. మీకు చేతన అయితే మా జీతాలు పెంచండి. ఇప్పుడు వచ్చి 8 సంవత్సరాలు అయితే కాంట్రాక్ట్ మారలేదు. ఇంకా వస్తుంది అన్నారు. అయినప్పటికీ ఎక్కడ దొంగలు అక్కడే ఉంది. దయచేసి మీరు కూడా జోక్యం చేసుకొని మాకు తగిన న్యాయం చేకూరుస్తారని చెప్పి కోరుతున్నాం. ఇదే కానీ రిపీట్ అయితే కనుక, ఈ 10 గంటల విధానం మేము మార్చుకోపోతే కనుక ఖచ్చితంగా మీ అసెంబ్లీ దగ్గరకు వచ్చి మా రెల్లి కులస్తులందరూ చాలా విధంగా పోవడం చేస్తారని కోరుతూ, మహిళా కార్మికులకు భద్రత కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని భరోసా ఇస్తుందా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకి ఉన్నటువంటి మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు భరోసా కల్పిస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరో పక్క కనీస వేతనాలు సవరణ లేక షెడ్యూల్ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు 15 సంవత్సరాల నుంచి సవరణ చేయట్లేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 15 సంవత్సరాల నుంచి పెంచక అదే వేతనాలతో 15 ఏళ్ల నుంచి కొట్టుమిట్టాడుతూ నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి. తక్షణమే 10 గంటలు ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు సవరణ చేసి కనీస వేతనాల సలహా మండలిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నియమించాలనేసి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా 8 గంటల పని విధానం కోసం పునరాలోచన చేయాలి. 8 గంటలు కొనసాగించాలి. పెంచిన 10 గంటలు తగ్గించాలి. పెరిగిన ధరలకు కూడా కనీస వేతనాలు పెంచాలి. మహిళా కార్మికులకి రాత్రిపూట డ్యూటీ అనేటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక వర్గాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. చిన్న ఉద్యోగస్తులే అందరూ చాలా ఇబ్బందిగా బాధపడుతున్నాము. దాని విషయంలో మరి ఎవరో పదవిలోకి వస్తే వాళ్ళకి నేనున్నానని మా పదవులు అయ్యి మమ్మల్ని ముందెట్టి వాళ్ళు వెనక అన్ని తీసుకుంటున్నారు అన్నట్టుగానే జరుగుతుంది తప్ప ఎక్కడేసిన గొంగలే అని అక్కడే ఉండిపోయినట్టుగా ఎవరో మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. అవును, రెల్లి కులస్తులకు ఏదో చేస్తామని అన్నారు అన్నట్టుగా మేము వెనకబడే ఉన్నాం తప్ప ఏ విషయంలో మేము ముందుకు రావట్లేదు. ముఖ్యంగా ఈ 8 గంటల పని విధానాన్ని అదే కొనసాగించి 13 గంటలు ఏది లేకుండా మా ఉద్యోగస్తులు అప్పుడు కొన్ని సంవత్సరాలు ఉద్యోగస్తులు చేసేవారు. కానీ మేము చేసినంత కాంట్రాక్ట్ వర్కర్లే. అది 8 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి మారుతుంది. ఆ మారుతున్నా మేము అక్కడే ఉండిపోతున్నాం తప్ప ఎవరు మరి ఉద్యోగాల్లో నుండి మేము మారలేకపోతున్నాం. మరి దాని కొరకు పైన ఉన్న అధికారులందరూ ముఖ్యంగా గమనించుకొని ఇంకా వీళ్ళు ఇలాగే పోరాటాలు ఎందుకు చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు రావాలని, మేమున్నామని ఎలక్షన్ ముందే రాకుండా ఎలక్షన్ లో సీట్లలో కూర్చొని దిగి రావాలని ముఖ్యంగా మేము దానికి కోరుకుంటున్నాం.